చర్చల పేరుతో పాకిస్తాన్ ఆడుతున్న నాటకం, ఇరాన్ మాట్లాడే మాటల ట్రాప్‌లో ప్రపంచంని పడేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గత వారం అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ప్రకటన మీదన యథాప్రకారం మిగతా విషయాలు ఏమీ విశ్లేషించకుండా కేవలం మోడీ మీద ద్వేషం అనే ఒక్క దృష్టికోణంతో చూసి ఇరాన్, అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిగా వ్యవహరించి కాల్పుల విరామం సాధించింది. నాటకాల విశ్వగురు మోడీ అట్టర్ ఫ్లాప్, ఇరాన్, అమెరికా మెడ వంచింది అని బోలెడు విశ్లేషణ చేశారు మన మేధావులు, అంటే వామపక్ష మేధావులు. అప్పుడే నేను చెప్పాను, ఇది అమెరికా నాటకం, దానికి హార్ముజ్ జలసంధి విడిపించి గుప్పెట్లో పెట్టుకోవడం అతి ముఖ్యం. కాల్పుల విరమణ మరియు చర్చలు వంటివి లేకుండా తన ఖరీదైన యుద్ధ నౌకలు పంపితే అవి సముద్రంలో ఇరాన్కి ఈజీ టార్గెట్ అయి ఇరాన్ మిస్సైల్స్తో ధ్వంసం అయిపోతాయని అమెరికా ఈ కాల్పుల విరమణ నాటకం తమ పెంపుడు దేశమైన పాక్తో నడిపించింది. ఊహించినట్టే చర్చల్లో ఇరాన్ ఒప్పుకోలేని షరతులు అన్నీ పెట్టి చర్చలకు మంగళం పాడింది.